Another simple and important question. Compute limit x tends to 0, cube root 1 plus x minus cube root of 1 minus x by x. దీనికి సూటబుల్ అయ్యే ఫార్ములా లిమిట్ x tends to a x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1, where n is any real number. ఓకే, సో ఈ ఫార్ములా లాగా మనం ఒకసారి దీన్ని స్ప్లిట్ చేసుకునేదానికి ట్రై చేద్దాం. సో రైట్ లిమిట్ x tends to 0, cube root of 1 plus x minus cube root of 1 minus x by x. ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములా రావాలంటే ఈ న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఒక నంబర్ ని యాడ్ చేసి సపరేట్ చేయండి. మనం తీసుకునే నంబర్ చాలా చిన్నదై ఉండాలి. సో 1 తీసుకుంటున్నాను నేను. లిమిట్ x tends to 0, cube root of 1 plus x minus, నేను సపరేట్ చేస్తున్నాను 1 అని, మైనస్ ఇక్కడ లేదు క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ x ఇక్కడ సపరేట్ చేసిన దాన్ని ఇక్కడ యాడ్ చేశాను బై డినామినేటర్. ఈ x కూడా 1 ని యాడ్ చేస్తున్నాను, అలాగే 1 ని సపరేట్ చేస్తాను. ఇప్పుడు రెండుగా స్ప్లిట్ చేసుకొని ఫార్ములాలో కన్వర్ట్ చేద్దాం. లిమిట్ x tends to 0, క్యూబ్ రూట్ ఎలా రాయొచ్చు అంటే సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 అని రాయొచ్చు. ఆ మైనస్ 1 ని ఒక పార్ట్ కింద తీసుకున్నాం బై డినామినేటర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని చెప్పి ఇది ఒక టర్మ్ గా తీసుకున్నాను మైనస్. సో ఇక్కడ ది మైనస్ ని కామన్ తీసేస్తాం అనుకోండి, మైనస్ ని కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 అవుద్ది. సో మైనస్ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర మైనస్ బై డినామినేటర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. వీటన్నిటికీ లిమిట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లిమిట్ ఉంది, జాగ్రత్త మర్చిపోకూడదు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3, దీన్ని రాయొచ్చు 1 పవర్ 1/3 అని రాయొచ్చు. 1 పవర్ లో ఎంత నెంబర్ పెట్టినా అదే కదా, 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈస్ మైనస్, ఇక్కడే మైనస్ ని డినామినేటర్ కి పంపించేసి అప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్ లిమిట్, ఇక్కడే లిమిట్ రెండు దగ్గర అప్లై అవుతుంది కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1, ఇక్కడే మైనస్ ఇక్కడ అప్లై చేశారనుకోండి, ప్లస్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ 1 కాస్త మైనస్ 1 అవుద్ది. సో న్యూమరేటర్ లాగే ఉంది చూడండి ఇది కూడా. సో ఇప్పుడు యు నో ద ఫార్ములా, దీన్ని రాయొచ్చు హోల్ 1 పవర్ 1/3 రాయొచ్చు. ఈ మొత్తానికి ఇదే ఫార్ములా ఉంది చూడండి, ఈ మొత్తానికి ఈ ఫార్ములా సేమ్. సో ఎలా రాస్తారు, ఎన్ అంటే ఏంటి ఇక్కడ, ఎన్ అంటే 1/3, ఎన్ ఇంటూ ఏ అంటే 1, 1/3 మైనస్ 1 ఆ ఫార్ములా అప్లై చేశాను, ప్లస్ తర్వాత దీంట్లో ఎన్ అంటే ఏంటి 1/3, ఏ అంటే 1, 1/3 మైనస్ 1 సేమ్ ఫార్ములా రెండుకి అప్లై చేశాను. సో 1/3, 1 పవర్ లో ఎంత నెంబర్ ఉన్నా 1 కాబట్టి కన్సిడర్ చేయి మనం 1 అని రాస్తాం. 1/3 ప్లస్ 1/3, 1/3 ప్లస్ 1/3 is equal to 2/3. Your answer is 2/3. So it is very clear to understand.